త్యాగఫలం. ఒక అడవిలో కొంగ, కోతి, కుందేలు నివసిస్తున్నాయి. ఒకసారి ఓ మునీశ్వరుడు ఆ అడవికి వచ్చాడు. అదిమిట్ట మధ్యాహ్న సమయం కావడంతో మునీశ్వరుడు క్షుద్బాధ భరించలేక కొంగ దగ్గరకు వచ్చాడు. కొంగా, కొంగా, నేను చాలా ఆకలితో ఉన్నాను. దయచేసి ఏదైనా ఆహారం ఇచ్చి పుణ్యం కట్టుకో అన్నాడు. అప్పుడా కొంగ, స్వామీ, నా ఆహారం సంపాదించుకోవడం నాకే కష్టంగా ఉంది. మీకేనివ్వగలను అన్నది. చేసేదిలేక మునీశ్వరుడు ముందుకు సాగాడు. అక్కడి నుంచి చిన్నగా కోతి నివాసానికి చేరుకు అన్నాడు. కొంగను అడిగినట్లుగానే నాకు ఆహారం ఇచ్చి ఆకలి తీర్చు అని వేడుకున్నాడు. నా దగ్గర కొద్దిగా పండ్లు మాత్రమే ఉన్నాయి. అవి నీకిచ్చి వేస్తే నేనేమి తినను అంటూ ఎదురు ప్రశ్న వేసింది కోతి. మునీశ్వరుడు నిరాశతో కాళ్ళీడ్చు కుంటూ కుందేలు స్థావరం వైపు సాగిపోయాడు. కుందేలు మిత్రమా, ఆకలి బాధ అధికంగా ఉండటంతో ఆహారం కోసం నీ మిత్రుల దగ్గరకు వెళ్లాను. వారు నా మొర ఆలకించలేదు. నువ్వైనా నా ఆకలి తీరుస్తావా అన్నాడాముని. అప్పుడు కుందేలు, మునివర్యా, నా దగ్గర గడ్డి మాత్రమే ఉన్నది, తీసుకుంటారా అన్నది. నేను మనిషిని, గడ్డి ఎలా తింటాను ప్రశ్నించాడు ముని. కుందేలు కొద్దిసేపు ఆలోచనలో పడింది. సరే, ఉండండి స్వామీ, మీ ఆకలి తీరుస్తాను అంటూ తన వద్దనున్న ఎండుగడ్డితో మంట వేసింది. ముని ఆశ్చర్యంతో చూస్తుండిపోయాడు. మునీశ్వరా, నన్ను భుజించి మీ ఆకలి తీర్చుకోండి అంటూ మంటలో దూకింది కుందేలు. వెంటనే ముని స్థానంలో ఒక దేవదూత ప్రత్యక్షమయ్యాడు. ఓయి కుందేలు, నీ త్యాగబుద్ధి అపూర్వమైనది. నీకు మోక్షం ప్రసాదిస్తున్నాను అంటూ కుందేలుతో పాటు అంతర్ధానయ్యాడు ఆ దేవదూత. Thanks for watching. Please subscribe.